నమస్తే వెల్కమ్ టు హెల్త్ వన్ నేను రూపా నాదెళ్ళ మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మానసిక సమస్యలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 100కి 90 మంది వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉందని, తెలుసుకోలేరు. ఏదన్నా నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తెలుసు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెళ్తాం తెలుసు, కానీ మానసికంగా ఏం ప్రాబ్లం ఉంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి అసలు ఏంటి అని తెలుసుకోలేరు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మానసిక సమస్యల్లో ఉన్నామన్న సంగతి చాలామందికి తెలియదండి. నేను గత 21 ఇయర్స్గా దీనిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం కనుక గమనిస్తే 100కి 90% పీపుల్ ఏదో ఒక సమస్యలో ఉన్నారు, తెలియదు వాళ్ళకి పాపం. ఓకే, సమస్యలో ఉన్నారని ఎలా తెలుసుకోవాలి? మానసిక సమస్యలు అన్నాం. మనస్సు అంటే ఆలోచనలేండి. యాక్చువల్గా సమస్య ఆలోచనతో స్టార్ట్ అవుతుందండి. ఇది చాలామందికి తెలియదు. అంటే సమస్య అనేది ముందు బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. మరి బ్రెయిన్ లోపల ఉంది మనం తెలుసుకోలేం కదా ఆలోచనలు. ఆ ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి అది మన బిహేవియర్, మన ప్రవర్తన రూపంలో బయటకు వస్తుంది. ఈ బిహేవియర్లో చేంజ్ని బట్టి ఈయన మానసిక సమస్యలు ఉన్నారని మనం గమనించాలండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, రోజు చక్కగా స్కూల్కి వెళ్తుంటాడు, సడన్గా నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి కొద్దిగా మారా వేస్తున్నాడు అనుకోండి, అంటే ఇతనికి ఏదో ఒక సమస్య ఉందన్నమాట. స్కూల్లో కావచ్చు, అది ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, టీచర్స్ వల్ల కావచ్చు, ఏదో లోపల పెట్టుకుని మదన పడి ఒకరోజు బయటపడుతున్నాడు. అంటే ఈ బిహేవియర్ ద్వారా చెప్తున్నాడండి. అంతేకాదు తను చెప్పడు, నన్ను పిల్లలు కొడుతున్నారో టీచర్ కొడుతున్నారని చెప్పడు, నేను వెళ్ళను అంటాడు అనమాట. ఇది బిహేవియర్లో చేంజ్ అనమాట. రెగ్యులర్గా వెళ్ళేవాడు వెళ్ళను అంటాడు అనమాట. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ 80-90% స్కోర్ చేసేవాళ్ళు ఉంటాడు. మెల్లమెల్లగా సడన్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. అతను దేనికో భయపడుతున్నాడు, లేదా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదా, కాన్సన్ట్రేషన్ సరిగా లేదా, ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా, ఏమైనా ఫ్రెండ్స్ వాళ్ళు డిస్టర్బ్ అయ్యాడా అని మనం వీళ్ళు గమనించాలన్నమాట. వీళ్ళు అది గమనించరండి. నీకు ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అని పనిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది పెద్దవాళ్ళకి వచ్చి తెలికే వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు గమనిస్తుంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, కొంతమంది మళ్ళీ చేతులు కడుగుతుంటారు, మళ్ళీ చేతులు కడుగుతుంటారు. తర్వాత బయటికి వెళ్తూ ఆఫీస్కి వెళ్తూ వచ్చి లాక్ గుంజుతుంటాడు. ఒకసారి చూస్తే పర్వాలేదు, మళ్ళీ కిందకి వెళ్తాడు, మళ్ళీ పైకి వస్తాడండి, మళ్ళీ కిందకి వెళ్తాడు, మళ్ళీ పైకి వస్తాడు. టెన్షన్ లాక్ వేసానా లేదా వేయకపోతే ఏమైనా పోతాయి కదా, ఎక్కడ పేపర్లో చదివి ఉంటాడు, ఇట్లా లాక్ చేయకపోతే తీసుకెళ్లారని చెప్పేసి. సో కొంతమంది స్నానం చేస్తారు గంటలు, మురిగిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే సడన్గా నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, నేనేం చేయలేకపోతున్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకుముందు అందరితో కలిసి బాగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఎవరితో మాట్లాడకుండా తను ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. సడన్గా లోన్లీనెస్. మరి ఇది బిహేవియర్లో మార్పే కదా, ప్రవర్తనలో మార్పే కదా. ఇది ఫ్యామిలీ మెంబర్స్ గమనిస్తూ ఉండాలండి. ప్రవర్తనలో ఏమేమి మార్పులు వస్తున్నాయి అనేది గమనించాలన్నమాట. అదే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే భయపడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. అంటే ఇతను ఇప్పుడు కొంచెం సైకలాజికల్ ఇష్యూస్లో ఉన్నాడు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇష్యూని సాల్వ్ చేయకుండా ఇంకా ప్రెషర్ పెడుతుంటారు, దాంతో ఇంకా ప్రాబ్లం పడుతుంటాడు అనమాట. సో అదేవిధంగా కొంతమంది ఏం చెప్తుంటారంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత నా ఆలోచనలు వేరే వాళ్ళకి తెలుస్తున్నాయి, నాకు మాటలు వినిపిస్తున్నాయి, వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇంకా కొంతమంది నా ఎమ్మడబడుతున్నారు, నాకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ఇది ఎక్స్ప్రెస్ చేస్తారండి. బయటకు చెప్తారు, నాకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, నాకు తిడుతున్నారు, నన్ను, నాకు కోపం వస్తుంది, ఇవన్నీ చెప్తారండి. ఎప్పుడైతే ఈ బిహేవియర్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో ఇతని సమస్యలు మనకు తెలియాలండి. అట్లని కొంతమంది ఉంటారు, మార్నింగ్ వచ్చేలా బాగా యాక్టివ్గా ఉంటాడు, సాయంత్రానికి బాగా డిప్రెస్ అయిపోయి ఉంటాడు, నిరాశతో ఉంటాడు. అంటే మరి బిహేవియర్లో మార్పు వచ్చింది కదండి. అదేదా ఈ విధంగా మనకి ఈ ప్రవర్తనలో మార్పులు కనుక గమనించాలండి. గమనించినప్పుడు అంటే ఇప్పుడు మానసిక సమస్య స్టార్ట్ అయినట్టే అండి. సమస్య పెద్దదావాలి ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అనమాట. స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు. ఈ స్టేజ్లో కనుక యాక్షన్ తీసుకుంటే త్వరగా బయటపడవచ్చు అండి. కానీ జనరల్గా తీసుకోరండి. ఇది మళ్ళీ కొంచెం పెద్దదైన తర్వాత అప్పుడు జనరల్గా ఏం చేస్తున్నాడు, వీళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి ఫిజికల్గా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలవాటు మనకు చిన్నప్పటి నుంచి ఉంది.
సో ఈ డాక్టర్స్ అంటే మెయిన్గా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే వాళ్ళు అడుగుతారు ఏంటంటే 2-3 సిమ్టమ్స్ చెప్తారు వీళ్ళు. వెంటనే వాళ్ళు మెడిసిన్స్ రాసేస్తారు. అవును సార్, మందులు రాసి ఇచ్చేస్తారు, అవి వాడతారు, పొద్దున పడుకుంటారు, సాయంత్రం పడుకుంటారు, ఒళ్ళు వచ్చేస్తుంది బాగా. ఇదొక నెగిటివిటీ ఉంది. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ మెడిసిన్స్ అన్ని కెమికల్స్ కాబట్టి వాటి సైడ్ ఎఫెక్ట్స్ మీరు చెప్పినవన్నీ కూడా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఓకే, సో మెడిసిన్స్ రాస్తారు, 1 మంత్ తర్వాత రమ్మంటారు, అడుగుతారు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని. లేదు సార్ అంటారు, డోసేజ్ పెంచేస్తారు. పర్వాలేదంటే డోసేజ్ తగ్గిస్తారు. ఈ విధంగా 5 months 6 months ఇట్లా తిరుగుతుంటారు అనమాట. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకు సాల్వ్ అవ్వదంటే ఆయన ప్రాబ్లం ఆయన ఆలోచనలో ఉంది. ఏ మెడిసిన్ కూడా ఆలోచన మార్చలేదండి. ఇది చాలామంది తెలుసుకోవాలండి. నేను చాలా 25 years రీసెర్చ్ చేసి చెప్తున్నా. నేను పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఈ థింకింగ్ మీద ట్రైనింగ్ ఇస్తుంటానండి. ఇవాళ అన్ని మానసిక సమస్యలకు రూట్ కారణం ఆలోచన విధానం అండి. ఆలోచనలో ఉందన్నమాట. ఇప్పుడు మనం మరి ఈ బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు కరెక్షన్ చేయాల్సింది అక్కడ ఆలోచన కరెక్షన్ చేయాలి. అందుకని ఈ సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ ద్వారా వీళ్ళకి తగ్గటం లేదండి. ఈ తగ్గకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి ఈ తగ్గకపోతే మళ్ళీ సూసైడ్ టెండెన్సీ స్టార్ట్ అవుతుంటాయి. అందుకని కొంతమంది నాకు బతకాలని లేదు ఇట్లా చెప్తుంటారు అనమాట. ఇప్పుడు వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేస్తాను, ప్రవర్తన ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నాకు బ్రతకాలని లేదు, లైఫ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మాటలతో చెప్తున్నాడు. సో సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే సైకాలజిస్టులు కూడా క్రిటికల్ ప్రాబ్లమ్స్ టేకప్ చేయరండి జనరల్గా. నేనైతే అన్ని ప్రాబ్లమ్స్ టేకప్ చేస్తానండి. వాళ్ళు 5 years మందులు వాడినా 10 years మందులు వాడినా తగ్గకపోయినా ఫ్రెష్గా వచ్చినా నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ని బాగా స్టడీ చేసి రూట్స్ నుంచి ట్రీట్ చేస్తాను. ఇప్పుడు సైకాట్రిస్ట్ అనుకోండి, ఒక 10-15 minutes వాళ్ళ కన్సల్టేషన్ మ్యాక్సిమం 5 to 10 minutes ఉంటుంది. నాది అట్లే కాదండి, 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, 3 hours కావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాము, ఆ వ్యక్తితో మాట్లాడతాము, డీటెయిల్డ్గా మాట్లాడతామండి. మాట్లాడి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది నేను లైఫ్లో, దాన్ని ఎలా తీసుకున్నాడు, ఎక్కడ ప్రాబ్లంలో పడ్డాడు, తన థింకింగ్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ స్టడీ చేస్తామండి. స్టడీ చేసి ప్రతి కేసు కూడా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేస్తాను. దీనికి సంబంధించి మీరు ఒక CBP అనే ప్రోగ్రామ్ని కూడా డెవలప్ చేశారని మేము విన్నాం సార్. అవునండి, కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. అవునండి, దాని గురించి కూడా చెప్పండి సార్ మాకు. ఈ కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అనేది ఈ టెక్నిక్ నేను డెవలప్ చేశానండి. యాక్చువల్గా ఈ ఐడియా ఎలా వచ్చిందంటే నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంటు, మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేశానండి. కంప్యూటర్స్ మన సాఫ్ట్వేర్లో ఏం చేస్తామండి, కంప్యూటర్ ప్రాసెస్ని ప్రోగ్రామ్ చేస్తాం. ఒక లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ రాసి దానికి అందిస్తే ట్రాన్స్లేట్ జరిగి మొత్తం ఎగ్జిక్యూషన్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, మన హ్యూమన్ బ్రెయిన్ కూడా ఇది కూడా ప్రోగ్రామబుల్ డివైస్ అండి. ఓకే, మరి ఆల్రెడీ నాకు ప్రోగ్రామింగ్లో బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఎక్స్పర్ట్ ఉంది కాబట్టి, ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామ్ చేయాలి, ప్రోగ్రామ్ చేయొచ్చు. దానికోసమని ఒక బ్రెయిన్ కమాండ్స్, బ్రెయిన్ సాఫ్ట్వేర్ అని ఒక కొత్త కాన్సెప్ట్ డెవలప్ చేశానండి. అది మేము వీళ్ళకి దీంట్లో నేర్పుతామన్నమాట. అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎలా వస్తాయి, ఓకే, ఆలోచనలు మరి దాంట్లో ఉపయోగపడే ఉంటాయి, నష్టం చేసే ఉంటాయి, వాటిని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఓకే, వాటిలోంచి ఎలా బయటపడాలి. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి, మరి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఇవ్వాలి కదా. సొల్యూషన్స్ ఇవ్వాలంటే నాలెడ్జ్ ఇవ్వాలండి. అందుకని మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అసలు వాళ్ళు కాన్షియస్గా ఉండరు. ఇప్పుడు స్కిజోఫ్రెనియా కానివ్వండి, బైపోలర్ కానివ్వండి, ఓసిడి కానివ్వండి, ఇవి అన్కంట్రోలబుల్గా వస్తుంటాయి అన్నమాట థాట్స్. సో అందుకని మేము ఈ CBPలో ఏం చేస్తామంటే ముందతన్ని కాన్షియస్ చేస్తామండి. కాన్షియస్గా తీసుకురావాలన్నమాట. అన్కాన్షియస్గా ఉన్న వ్యక్తిని కొంత నాలెడ్జ్ ఇస్తూ 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 కాన్షియస్గా తీసుకొస్తాం అన్నమాట. కాన్షియస్గా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నేర్పుతామండి. నేర్పి అవి నోట్స్ రాపిస్తాం. ఇప్పుడు ఈ చదువుతూ ఉంటే కాన్షియస్గా ఇప్పుడు సొల్యూషన్స్ లోపలికి వెళ్తాయండి, రాసేటప్పటికి ఇంకాస్త స్ట్రాంగ్ లోపలికి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేయాలంటే నేను ఇచ్చిన కొత్త ఆలోచనలు, కొత్త సొల్యూషన్స్నే బ్రెయిన్ పికప్ చేయాలండి. ఇప్పటి వరకు బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వచ్చే నాలెడ్జ్లో నుంచే పికప్ చేస్తుందండి. మరి ఈ 5 సెన్స్ ఆర్గాన్ ద్వారా వచ్చే నాలెడ్జ్లో కొంత రైట్ ఉంది, కొంత రాంగ్ ఉందండి. ఎందుకంటే ఇది కాపీ చేయటమే కదండి, బయట ఉన్నదాన్ని కాపీ చేస్తుంది అనమాట. దీనికి తెలియదు ఇది రైటా రాంగా, మంచి చెడు తెలియదు అనమాట. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడ రాంగ్ ఉందో అక్కడ రైట్ నాలెడ్జ్ దాన్ని రీప్లేస్ చేసి బ్రెయిన్ దీన్ని పికప్ చేసేది చేస్తామండి. ఇది కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. అంటే కాన్షియస్గా తీసుకొచ్చి మనిషిని కావలసిన నాలెడ్జి, కావలసిన థింకింగ్ ఇచ్చి ఈయన థింకింగ్ ఎక్కడెక్కడ రాంగ్ ఉందో, ఇంకెక్కడెక్కడ నాలెడ్జ్ కావాలో అది నేర్పుతామండి.
ఎక్సలెంట్ సార్. అంతేకాకుండా ఇది ఓన్లీ ఇప్పుడు దీంట్లో ప్రాబ్లమ్స్ బయటకు వస్తారండి. మరి బయటకు వచ్చిన దీని లైఫ్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఒక స్టూడెంట్ అనుకోండి, సపోజ్ అతను బీటెక్లో బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మరి దీనిలోంచి ఇప్పుడు మనము సైకలాజికల్ డిప్రెషన్ బయటకు తీసుకొచ్చాము. మరి ఈ సబ్జెక్టులు ఎలా పాస్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి, నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయాలి, అదొక అవగాహన కూడా ఇవ్వాలి. అది కూడా ఇస్తాం, అది కూడా నేర్పుతామండి. తను సైకలాజికల్ ఇష్యూలోంచి బయటపడటమే కాకుండా తన లైఫ్లో షైన్ అవ్వాలంటే ఏమేమి కావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవన్నీ నేర్పుతామండి. సబ్జెక్టే నేర్పుతామండి. ఓకే. ఇప్పుడు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ డిప్రెషన్లో వచ్చారనుకోండి, ఆ సబ్జెక్ట్స్ అని నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ప్రాబ్లం అంటే ఏ చదవాలి, ఏ చాప్టర్ చదవాలి, అట్లా ఇంజనీరింగ్ నుంచి వచ్చారనుకోండి, ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి, అసలు సబ్జెక్ట్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్పుతానండి వాళ్ళకి. ఇవి మామూలు సైకాలజిస్టులు కానీ సైకియాట్రిస్టులు నేర్పలేరండి. ఓకే, నేనంటే మోర్ డిసిప్లిన్స్లో నాకు నాలెడ్జ్ ఉంది, నేను బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నేర్పుతానండి. అంటే సిబిపిలో ఏం చేస్తున్నామో ఫస్ట్ ఆయన సైకలాజికల్ ఇష్యూ సాల్వ్ చేస్తున్నాం అండ్ ఐఎమ్ గివింగ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ సింగిల్ ట్యాబ్లెట్. ఒక్క మెడిసిన్ అవసరం లేదు, ఏ ప్రాబ్లం అనే కానివ్వండి. సాధ్యమా సార్? ఒక మెడిసిన్ మొండి మానసిక వ్యాధులు ఉంటాయి, ఖచ్చితంగా టాబ్లెట్ పడాల్సిందే అంటారు కొన్ని సందర్భాల్లో. మేమేం చెప్తున్నామంటే టాబ్లెట్ ఎప్పుడు పడాలి అంటే ఒక వ్యక్తి బాగా అగ్రెసివ్ బిహేవియర్లో ఉంటాడండి. ఓకే, అంటే తనకైనా హాని చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళనైనా హాని చేసుకోవచ్చు. ఈ ఒక్క సిట్యుయేషన్లో మాత్రమే టాబ్లెట్ పడాలండి, మిగతా అసలు టాబ్లెట్ పడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మనిషి మామూలుగానే ఉన్నాడు కదా, ఎందుకు వేసుకోవాలని టాబ్లెట్? ప్రాబ్లం ఆలోచనలో ఉంది, ఆలోచన ద్వారా కరెక్షన్ చేయాలి, నాలెడ్జ్ ద్వారా కరెక్షన్ చేయాలి, ఆలోచన విధానాన్ని మార్చాలి, అంతే కదా. ఇప్పుడు మీరు మెడిసిన్ ఇస్తే ఉపయోగం ఉంది. నేనేం చెప్తానంటే ఎవరైనా బాగా అగ్రెసివ్గా అవ్వండి, హార్మింగ్ బిహేవియర్లో ఉంటే ఎస్ అప్పుడు మందులు వేయండి. అది అంతా ఓన్లీ 1 వీక్ 10 days. ఆ అగ్రెషన్ తగ్గంగానే వెంటనే మా సైకోథెరపీ సైకలాజికల్ కౌన్సిలింగ్ రావాలండి. వస్తే వాళ్ళని మంచిగా చేస్తామండి. వాళ్ళు 2 months 4 months 6 months లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన పనే లేదండి. సో కాబట్టి ఈ సిబిపి అనేది ఈ టెక్నిక్ని మంచిగా పనిచేస్తుందండి. 100% సక్సెస్ అండి. దీనికి సంబంధించి మీరు ఏమైనా కేసులు డీల్ చేశారా సార్? ఏదైనా ఎగ్జాంపుల్గా మాకు ఒక ఏదైనా స్టోరీ లాగా ఏమైనా చెప్పగలరా? నేను చాలా కేసులు, ఈ కేసులు మొత్తం దీనిలోనే చేస్తానండి. ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తానండి. చెప్పండి సార్. ఒక అతను ఇంజనీర్ అండి, ఇతను వెస్ట్రన్ కంట్రీస్లో జాబ్ చేసేవాడు. వెరీ హైలీ క్వాలిఫైడ్ టాలెంటెడ్ పర్సన్, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఇంజనీరింగ్లో. ఓకే, అక్కడ బాగా మంచి పొజిషన్లో జాబ్ చేసుకుంటున్నాడు. అనుకోకుండా ఏమైందంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళ సిబ్లింగ్ చనిపోయాడండి, వాళ్ళ బ్రదర్, వన్ ఆఫ్ ద బ్రదర్స్. కొంచెం ఎవరికైనా బాధ కలుగుద్ది కదా, కొంచెం బాధపడ్డాడు కొన్ని రోజులు. మళ్ళీ 6 monthsకి ఇంకోతను చనిపోయాడు వెంటనే ఒక 6 monthsలో. అప్పుడు ఇంకా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడండి. అప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఏమొచ్చినాయంటే ఒక నాకైతే కూడా మరి నా భార్య ఏమవుద్ది, ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు అన్న నెగిటివ్ ప్రొజెక్షన్ బ్రెయిన్ స్టార్ట్ చేసింది. దాంతో బాగా భయపడిపోయాడండి. సరే అక్కడ సైకాట్రిస్ట్ డాక్టర్కి వెళ్ళి మందులు మెడిసిన్స్ వాడటం మొదలు పెట్టాడండి. అట్లా 5 years మందులు వాడాడండి. ఏం మార్పు లేదండి. రోజుకి ఇంకా డౌన్ అయిపోతున్నాడు. ప్రాబ్లం బ్రెయిన్లో ఉంది కదా, డౌన్ అయిపోతున్నాడు. సరే ఎన్ని మందులు వాడామో, లావ్ అయిపోతున్నాడు, వెయిట్ పెరిగిపోతున్నాడు, విపరీతంగా 20-30 kilos పెరిగిపోయాడు. ఓకే, కదలలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమందంటే మనం అసలు వెళ్ళి తెలుసుకుందాం సంగతి ఏంటి అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి డాక్టర్ అడిగారు, సార్ 2 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాము, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని అంటే అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే, అమ్మా మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తాను, ఈయన హీజ్ ఎ లివింగ్ డెడ్ పర్సన్, అంటే ఈయన బ్రతికున్నా చనిపోయిన ఎంత సమానము, అంటే ఈయనెవరు మార్చలేరు, ఈయనెవరు బాగు చేయలేరు అని చెప్పాడండి. మీరే ఆ మాట అంటే మరి ఇంకెలా ట్రీట్మెంట్? డాక్టర్ అంతే, అక్కడ డాక్టర్ అన్నారు. ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసు ఆ డాక్టర్కి వెళితే ఆ డాక్టర్స్ ఏమన్నారంటే, ఓకే మీ హస్బెండ్ ఈజ్ ఎ లివింగ్ డెడ్ పర్సన్, ఓకే అంటే బ్రతికున్నా చనిపోయినట్టు సమానం, మేమేం చేయలేమన్నారు. అప్పుడు వీళ్ళు ఇంకా భయపడిపోయారు. ఓకే, ఇంత పరిస్థితుల్లో పడిపోయామని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చి ఇక్కడ 1 or 2 సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ మందులు వాడారు, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. అతను గూగుల్లో నా పేరు సెర్చ్ చేసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను చెప్పాను, ప్లీజ్ కమ్ టు అవర్ ఆఫీస్, మనం కన్సల్టేషన్ 1 or 2 hours మాట్లాడాలి, మాట్లాడితే నేను అప్పుడు చెప్తాను నయం అవుతలేదో చెప్పాను. ఓకే, అతనికి ఒక కన్సల్ట్ చేయాలి, నేను ట్రీట్ అవ్వాలి అనేది ఉంది. ఓకే, ఎందుకు మరి అతను ఇంజనీర్ కదా, బాగా చదువుకున్నా కాన్షియస్ లో ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చిందండి, అది అప్పుడప్పుడు వచ్చిందండి, అది ఒక కంటిన్యూస్ ఉంటే ప్రాబ్లం లేదు, అప్పుడప్పుడు వచ్చింది అనమాట. సరే మొత్తానికి ధైర్యం చేసి ఫోన్ చేశాడండి. చేస్తే నేను రమ్మన్నాను ఆఫీస్కి. అతను ఏమన్నాడు, సార్ నా పొజిషన్ ఎలా ఉందంటే
నేను ఈ బెడ్రూమ్లోంచి ఒక్కడికి కూడా ఒంటరిగా బయటికి వెళ్ళలేను. టీవీ దగ్గరికి వెళ్ళాలన్నా నా వైఫ్ బ్రదర్ వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి. వెయిట్ వల్ల సార్? వెయిట్ వల్ల కాదు, భయం అండి, చచ్చిపోతానన్న భయం. అయ్యో, ఫియర్ ఆఫ్ డెత్ అంటాం దీన్ని. మన ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు కదా, ఇప్పుడు ఈయన కూడా చనిపోతాడేమో. ఎప్పుడు ఒక మనిషి పక్కన ఉండాలి, ఆ భయం. అట్లా అయింది పరిస్థితి చివరికి. అయ్యో, నేను హాల్లో కూడా వెళ్ళలేను సార్. అట్లా నేను ఈవెన్ బాత్రూమ్ కూడా వెళ్ళలేను, ఎవరైనా పట్టుకెళ్ళి చేస్తాను. నా పరిస్థితి ఇది, మీరు దయించి మా ఇంటికి రావాలన్నాడు. సరే పాప ఆయన పరిస్థితి తెలుసుకొని హోమ్ విజిట్ చేసి బాగా 2 hours ఫుల్గా డిస్కస్ చేశారండి. నాకు ప్రాబ్లం అర్థమైపోయింది. నేను చెప్పాను, మీకు కనీసం ఒక 6 months to 1 year కౌన్సిలింగ్ అవసరం అవుతుంది, దాని తర్వాత మీరు మంచిగా అవుతారు. దట్ ఐ విల్ గివ్ 100% గ్యారెంటీ, విల్ బికమ్ నార్మల్. మీకు అర్థమైపోయింది ఎలా ట్రీట్ చేయాలి ఈ వ్యక్తిని అనేది. ఓకే 100% మంచిగా చేస్తానికి టైం పడుతుంది. మీరు 6 months to 1 year రెడీ అయితేనే స్టార్ట్ చేయండి, లేదా స్టార్ట్ చేయద్దు, వేస్ట్ కదండి అది. మధ్యలో ఆపితే వేస్ట్. ఆయన అన్నాడు, 6 months 1 year కదా సార్, 2 years పెట్టినా పర్లేదు, నేను మంచిగా అవటం కావాలి నాకు అని అన్నాడు. సరే సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు మాది ఈచ్ స్టేజ్ 2 months ఉంటుందన్నమాట. ఫస్ట్ 2 monthsలో ఒక 10% ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు వైఫ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, ఇంతవరకు మార్పు లేదు, 5 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా కనీసం 1% కూడా చేంజ్ లేదు. ఒక 2 months కౌన్సిల్లో 10% చేంజ్ కనిపించింది. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, హోప్ వచ్చింది, హోప్ వచ్చేసింది. ఓకే, అట్లాగే ఇంకొక 2 stages కంప్లీట్ చేశాను 6 months. ఇప్పుడు దాదాపు 50-60% మార్పు వచ్చింది. అబ్బా, అతను ఎలా అయ్యాడంటే, ఇంట్లో కదలలేని వ్యక్తి అతను ఒక్కడే బయటికి వెళ్ళిపోయి ఒక గంట సేపు తిరిగి ఒక్కడే ఇంటికి వచ్చాడు. సూపర్ సార్, ఎంత మార్పు చూడండి. మరి నేను ఒక టాబ్లెట్ వాడలేదుగా, నేను మార్చిందంతా ఆలోచన విధానం, థింకింగ్ మార్చి, కౌన్సిలింగ్. దానికి ఎక్కడ నాలెడ్జ్ అవసరం నాలెడ్జ్ ఇచ్చా. తర్వాత ఇంకొక 6 months అట్లా ఇచ్చామండి. ఇవాళ పర్ఫెక్ట్గా హ్యాపీ లైఫ్ లీడ్, కంప్లీట్లీ నార్మల్ లైఫ్. ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఆ ఫ్యామిలీ. ఇటువంటి కేసులు చాలా చేశానండి, అర్థమైంది మీకు. సో ఎటువంటి డిఫికల్ట్ కేసు అయినా మన ఈ కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ద్వారా 100% ఏ టాబ్లెట్స్ లేకుండా మంచిగా చేయొచ్చు. సూపర్ సార్. ఈవెన్ మందులు వాడేవాళ్ళు వచ్చినా కూడా మేమేం మందులు వెంటనే మానిపించమండి, ఎందుకంటే బాడీ మందులకి అడిక్ట్ అయిపోయింది కదా, కాబట్టి వెంటనే మానకూడదండి. మేమేం చెప్తామంటే, మీరు కౌన్సిలింగ్ తీసుకుంటూ మీలో ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓకే మెల్లమెల్లగా డోస్ తగ్గించుకోండి, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోస్ తగ్గించుకోండి, ఏదో ఒక రోజు బయటపడతారు అని చెప్తాం అనమాట. సైకోటిక్ సిమ్టమ్స్ ఉంటే మందులు వాడాలని మీరు ఇందాక చెప్పారు సార్. నేను సైకోటిక్ అనలేదండి, అగ్రెసివ్గా ఉంటే, హార్మ్ఫుల్ అంటే తనకు హాని చేసుకున్నా ఎదుటి వాళ్ళు హాని చేసే పరిస్థితి ఉంటే అంతవరకు ఒక 1 week 10 days తగ్గేంత వరకే మెడిసిన్స్ వాడాలి, మిగతా దేనికి మెడిసిన్స్ పనిచేయవండి.